మిస్ వరల్డ్ పోటీలు తుది దశకు చేరుకున్నాయి. హైటెక్స్ వేదికగా కాసేపట్లో ఫైనల్స్ జరుగుతున్నాయి. హైదరాబాద్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా మిస్ వరల్డ్ పోటీలను నిర్వహిస్తోంది ప్రభుత్వం. పోటీలో విజేతగా నిలిచే సుందరి కోసం అత్యంత ప్రతిష్టాత్మక బ్లూ క్రౌన్ కిరీటం ఎదురు చూస్తోంది. ఈ ఫినాలేలో టాప్ 40 సుందరి మనులు పాల్గొననున్నారు. వీరిలో ఇప్పటికే హెడ్ టు హెడ్ ఛాలెంజ్, టాప్ మోడల్ అండ్ ఫ్యాషన్ ఛాలెంజ్, బ్యూటీ విత్ పర్పస్ రౌండ్లతో మొత్తం 12 మంది కంటెస్టెంట్లు క్వార్టర్ ఫైనల్స్ కు ఎంపికై ఫైనల్లో బర్త్ ఖరారు చేసుకున్నారు. 2 రోజుల క్రితం జరిగిన మల్టీమీడియా ఛాలెంజ్ లో 4 ఖండాల నుంచి 4, ఏషియా, ఓషియానా నుంచి థాయిలాండ్, యూరప్ నుంచి మాంటెనెగ్రో, ఆఫ్రికా నుంచి కామెరూన్, అమెరికా, కరేబియా నుంచి డొమినికన్ రిపబ్లిక్ దేశాల ప్రతినిధులు విజేతలుగా నిలిచారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి హేమ అందిస్తారు. హేమ, మిస్ వరల్డ్ పోటీలు తుది దశకు చేరుకున్నటువంటి నేపథ్యంలో ఏర్పాట్లు ఏ విధంగా సాగుతున్నాయి? హైటెక్ సిటీ దగ్గర హైటెక్ వేదికగా ప్రస్తుతం ఎలా ఉంది సిచ్యువేషన్? మొత్తానికి మిస్ వరల్డ్ 2025 72 ఎడిషన్ అయితే కంక్లూజన్ దశకి వచ్చిందనే చెప్పుకోవచ్చు. ఒక్కసారి నా వెనుకున్నటువంటి మిస్ వరల్డ్ లోగో చూడొచ్చు. తెలంగాణ జరూరానా అంటూ కూడా ఈసారి మిస్ వరల్డ్ని తెలంగాణ రాష్ట్రంలో దట్టు హైదరాబాద్లో ఆర్గనైజ్ చేస్తున్నారు. తెలంగాణ సెలబ్రేటింగ్ బ్యూటీ అండ్ కల్చర్ మిస్ వరల్డ్ 2025. యాక్చువల్లీ ఇప్పటిదాకా కూడా 71 మిస్ వరల్డ్కి సంబంధించినటువంటి ఎడిషన్స్ అయ్యాయి. కానీ ఇప్పుడు ప్రజెంట్ జరుగుతున్నటువంటి 72 మిస్ వరల్డ్ మాత్రం మన తెలంగాణ రాష్ట్రంలో దట్టు హైదరాబాద్లో జరుగుతుంది. మే 10వ తారీఖు నుంచి ఈ రోజు వరకు జరిగినటువంటి అన్ని అప్డేట్స్ చూసాము. కేవలం పోటీలు మాత్రమే కాదు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్నో చారిత్రాత్మకమైనటువంటి ప్లేసెస్ని కూడా వివిధ దేశాల నుంచి వచ్చినటువంటి సుందరిమణులు విజిట్ చేశారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయం తెలిపే విధంగా తెలంగాణలో ఉన్నటువంటి అనేక టూరిజం ప్లేసెస్ వాటికి సంబంధించి వివిధ దేశాలకు తెలియజెప్పే విధంగా కూడా అనేక కార్యక్రమాలు జరిగాయి. ఇక మొత్తానికి వెయిట్ ఈజ్ ఓవర్. ఈరోజు మిస్ వరల్డ్ 2025 72 ఎడిషన్కి సంబంధించినటువంటి విజేత ఎవరు అనేది మరికొన్ని గంటల్లో తెలియనుంది. ప్రజెంట్ మనం హైటెక్ సిటీలో కొత్తగా ఏర్పాటు చేసినటువంటి హాల్ నెంబర్ 4 దగ్గర ఉన్నాము. ఇక్కడ ఒక్కసారి చూడొచ్చు, వచ్చినటువంటి అతిథులకు కానివ్వండి, లేదంటే మిగతా ఎవరైతే కంటెస్టెంట్లతో పాటు వచ్చినటువంటి ఫ్యామిలీ మెంబర్స్తో పాటు ఈరోజు ఈవెంట్కి ప్రత్యేకంగా వచ్చేటటువంటి జ్యూరీ మెంబర్స్ కానివ్వండి, జడ్జిలు కానివ్వండి, ఎవరైనా సరే వచ్చినటువంటి వాళ్ళకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లను కూడా చేశారు. ప్రజెంట్ మనం రెడ్ కార్పెట్లో ఉన్నాము. ఈ రెడ్ కార్పెట్లోనే ఎవరైతే సెలబ్రిటీస్ కానివ్వండి, ఇతర మోడల్స్, మిగతా ఈరోజు ప్రోగ్రామ్కి గెస్ట్గా వస్తున్నటువంటి వాళ్ళంతా కూడా ఇక్కడి నుంచే లోపలికి వెళ్తారు. యాక్చువల్లీ ఇలాంటి ఈవెంట్స్ అనేవి చాలా మోడర్న్గా అండ్ వెస్ట్రన్ కల్చర్లో ఉంటాయి. లైక్ రీసెంట్ డేస్లో మనం చూస్తే ఎన్నో మోడలింగ్ షోస్ జరిగాయి. అవన్నీ కూడా ఒక వెస్ట్రన్ కల్చర్ని తెలిపే విధంగా కూడా ఇలాంటి ఈవెంట్స్ జరుగుతాయి. కానీ ప్రజెంట్ ఇండియాలో దట్టు తెలంగాణలో జరుగుతున్నటువంటి ఈ ఈవెంట్లో మాత్రం అంతా కూడా మన ట్రెడిషన్, మన కల్చర్ ఉట్టిపడే విధంగా కూడా అన్ని కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఎప్పుడైతే కంటెస్టెంట్స్ ల్యాండ్ అయ్యారో అప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు తెలిపే విధంగా అనేక కార్యక్రమాలను నిర్వహించారు. ఇక ఈరోజు అనేక కార్యక్రమాలు కూడా జరగబోనున్నాయి. ఇందులో బాలీవుడ్, టాలీవుడ్కి సంబంధించినటువంటి ఎవరైతే సెలబ్రిటీస్ ఉన్నారో వాళ్ళు పర్ఫామ్ కూడా చేయనున్నారు. ఇక ఒక్కసారి మనం ఈరోజు ఈవెంట్కి సంబంధించిన డీటెయిల్స్ చూస్తే ప్రధానంగా మరి కాసేపట్లో మిస్ వరల్డ్ 2025 గ్రాండ్ ఫినాలే స్టార్ట్ అవ్వనుంది. అండ్ హైటెక్స్ వేదికగా కూడా ప్రస్తుతం ఈ ఫినాలే కార్యక్రమం అనేది జరుగుతూ ఉంది. ఎగ్జాక్ట్గా 6:30కి కూడా ఈ కార్యక్రమం ప్రారంభం అవుతుంది. యాక్చువల్లీ దీనికి ఏ మీడియా కవరేజ్ కూడా ఉండదు. ఒక ప్రైవేట్ సంస్థకు మీడియా కవరేజ్ని ఇచ్చారు. వాళ్ళే మొత్తం కూడా లైవ్ టెలికాస్ట్ ఇవ్వనున్నారు. మొత్తం 109 దేశాలు కూడా ఈ లైవ్ టెలికాస్ట్ ఈరోజు వాచ్ చేయనున్నారు. ఇక ఇప్పటికే దాదాపు ప్రజెంట్ మనం ఉన్నటువంటి హైటెక్స్లో కొత్తగా ఏర్పాటు చేసినటువంటి ఈ హాల్లో 3500 మందితో సీటింగ్ ఉండేటటువంటి కెపాసిటీ ఉంది. సో 3500 మందికి సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లు చేశారు. అండ్ పాసెస్ కూడా ఆల్రెడీ ఆన్లైన్లో పెట్టారు. ఈరోజు ఈవెంట్ని చూడడానికి పెద్ద ఎత్తున పబ్లిక్ కూడా ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇక ప్రజెంట్ ఈరోజు జరుగుతున్నటువంటి ఈవెంట్కి
టాలీవుడ్ బాలీవుడ్కి సంబంధించినటువంటి సెలబ్రిటీస్ కూడా రానున్నారు. మొత్తం ఈరోజు జరిగేటటువంటి ఫినాలే ఈవెంట్కి దాదాపు 7 కోట్ల రూపాయలు కూడా ఖర్చు అవుతుంది అంటూ కూడా ఇప్పటికే అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఇక ప్రస్తుతం ఈరోజు జరుగుతున్నటువంటి ఈవెంట్ మొత్తం కూడా ముంబైకి సంబంధించినటువంటి ఒక ప్రైవేట్ సంస్థ ఈవెంట్ని నిర్వహించబోతోంది. ఇక ఈరోజు ఏదైతే ఫినాలే జరుగుతుందో దీనికి హోస్ట్ గతంలో మనం ఇనాగ్రల్ రోజు చూసుకుంటే అటు ఒక ప్రైవేట్కి సంస్థకు సంబంధించినటువంటి అక్కడ హోస్ట్లు ఆ రోజు ప్రోగ్రామ్ని హోస్ట్ చేశారు. కానీ ఈరోజు ఫినాలే ఈవెంట్ని మాత్రం 2016కు సంబంధించినటువంటి మిస్ వరల్డ్ విన్నర్ స్టెఫీనీ డెల్ వాలేతో పాటు సచిన్ కుంబర్ వీళ్ళిద్దరు కూడా ఈరోజు ఈ ఈవెంట్ని హోస్ట్ చేయనున్నారు. ఇక ఒక్కసారి మనం చూడొచ్చు ఒక్కొక్కరిగా కూడా అటు మిస్ వరల్డ్కి సంబంధించినటువంటి ఆర్గనైజర్స్ కానివ్వండి ఇతర అధికారులంతా కూడా చేరుకున్నారు. పోలీసులు కూడా భారీ బందోబస్తుని ఏర్పాటు చేశారు. వచ్చినటువంటి వాళ్ళకు లిమిటెడ్ పాసెస్ ఇచ్చారు. లైక్ మీడియాకి అయితే ఒక కలర్ పాస్, లేదంటే ఆర్గనైజర్లకు అయితే ఒకటి, కంటెస్టెంట్లకు అయితే ఒకటి, ఇలా డిఫరెంట్ పాసెస్ ఇచ్చారు. ఆ పాసెస్ ఉన్నటువంటి వాళ్ళకు సంబంధించిన వ్యక్తిగత వివరాలన్నీ కూడా ఇప్పటికే కలెక్ట్ చేశారు. ఒక బార్ కోడ్ ఉంటుంది, దాన్ని స్కాన్ చేస్తేనే లోపలికి అనుమతిస్తున్నారు. ఇక ఈరోజు ఈవెంట్లో బాలీవుడ్ తారా జాక్వెలిన్ అండ్ ఫెర్నాండెజ్ ఇషాన్ కట్టర్ స్పెషల్ లైవ్ షో చేయనున్నారు. మిస్ వరల్డ్ న్యాయ నిర్ణేతలుగా ఈరోజు ప్రోగ్రామ్స్కి జడ్జ్గా అటు తెలుగు హీరో సోను సూద్తో పాటు మెగా కన్స్ట్రక్షన్కి సంబంధించినటువంటి సుధారెడ్డి, అదేవిధంగా 2014 మిస్ వరల్డ్ మిస్ ఇంగ్లాండ్కి సంబంధించిన కరీనా టర్రెల్ ఈరోజు జడ్జెస్గా కూడా నిర్వహించనున్నారు. ఇక ప్రజెంట్ ఈరోజు జరిగేటటువంటి ఈవెంట్కి అటు ప్రత్యేక అతిథిగా 2017కి సంబంధించినటువంటి మనూషి చిల్లర్ రానున్నారు. అండ్ ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఇతర రాష్ట్రానికి సంబంధించినటువంటి మంత్రులు, టూరిజం మంత్రి జూపల్లి కూడా రానున్నారు. ఇక ఇప్పటికే విన్నర్కి ప్రకటించినటువంటి సమయంలో మిస్ వరల్డ్కి సంబంధించినటువంటి ఎవరైతే ఆర్గనైజర్ ఉన్నారో జూలియా మేర్లీ విజేతను అనౌన్స్ చేయనున్నారు. విజేతకు 6.21 కోట్ల విలువ గల బ్లూ క్రౌన్ అలంకరించనున్నారు. అయితే ఈ బ్లూ క్రౌన్ ఆల్రెడీ మనం చూస్తే 2024కి విజేత అయినటువంటి క్రిస్టినా పిస్కోవా ప్రజెంట్ తన దగ్గర ఈ కిరీటం అనేది ఉంది. సో ఇప్పుడు ఈరోజు ఎవరైతే విన్నర్ అవుతారో వాళ్ళకి ఆ కిరీటాన్ని తీసి కూడా ఇవ్వనున్నారు. ఇక ఒక్కసారి ఈరోజు ప్రోగ్రామ్ షెడ్యూల్ అనేది ఎలా ఉండబోతోంది అనేది మనం చూస్తే మొదటగా గెస్ట్లు అందరూ కూడా ప్రజెంట్ మనం ఉన్నటువంటి ఇదే ర్యాంప్ వాక్ నుంచి ఇదే రెడ్ కార్పెట్ నుంచి లోపలికి వెళ్ళనున్నారు. వెళ్ళిన అనంతరం మొత్తం 108 దేశాలకు సంబంధించినటువంటి సుందరీమణులు ర్యాంప్ వాక్ చేయనున్నారు. ర్యాంప్ వాక్ అనంతరం 108 దేశాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఆల్రెడీ వీళ్ళందరికీ డిఫరెంట్ పోటీలను కూడా నిర్వహించారు. అందులో ఫాస్ట్ ట్రాక్ పద్ధతిలో 40 మందిని ఇప్పటికే సెలెక్ట్ చేశారు. సో ఆ 40 మంది ఎవరనేది ఆల్రెడీ చూస్ చేసుకున్నారు. సో ఈ 40 మంది రౌండ్ 2కి వెళ్ళనున్నారు. రౌండ్ 2లో ఈ 40 మందితో ర్యాంప్ వాక్ చేయించనున్నారు. అనంతరం 40 మంది నుంచి ఇప్పుడు మొత్తం వచ్చినటువంటి 108 మందిని కూడా 4 ఖండాలుగా విభజించారు. కాబట్టి ఒక్కొక్క ఖండానికి సంబంధించినటువంటి వాళ్ళను ఇద్దరు చొప్పున సెలెక్ట్ చేస్తారు. మొత్తం 8 మంది థర్డ్ రౌండ్కి వెళ్తారు. థర్డ్ రౌండ్లో 8 మంది ర్యాంప్ వాక్ చేస్తారు. వాళ్ళకి కొన్ని ప్రశ్నలు జ్యూరీ మెంబర్స్ అడగనున్నారు. జ్యూరీ మెంబర్స్ ప్రశ్నలు అడిగిన తర్వాత అందులో విన్ అయినటువంటి వాళ్ళు చివరి ఘట్టానికి చేరుకుంటారు. ఆ చివరి ఘట్టానికి కేవలం 4 ఖండాల నుంచి 4 సుందరిమణులు మాత్రమే చేరుకుంటారు. ఆ 4 కూడా ఇండివిజువల్గా ఒక్కొక్క క్వశ్చన్ని అడగనున్నారు. అసలు ఈ మిస్ వరల్డ్ కిరీటాన్ని మీరు గెలుచుకుంటే మీరు ఏం చేస్తారు, దీంతో వచ్చినటువంటి మనీని మీరు ఏం చేస్తారు, అసలు మీ దృష్టిలో బ్యూటీ విత్ పర్పస్ అంటే ఏంటి అని ఇలాంటి కొన్ని క్వశ్చన్స్ అడగనున్నారు. దానికి ఎవరైతే పర్ఫెక్ట్గా ఆన్సర్ చెప్తారో జ్యూరీ మెంబర్స్ ఆ ఆన్సర్తో సాటిస్ఫై అవుతారో వాళ్ళను 72 ఎడిషన్ మిస్ వరల్డ్ 2025 విజేతగా కూడా నిర్ణయించనున్నారు. అయితే విజేతను కూడా ఇటు జూలియా మెరిన్ దీన్ని అనౌన్స్ చేయనున్నారు. అనంతరం వచ్చినటువంటి ప్రత్యేకమైనటువంటి గెస్ట్ తనకి కిరీటాన్ని బహుకరించనున్నారు. సో మొత్తానికైతే హైదరాబాద్లో ఎంతో ప్రెస్టీజియస్గా జరుగుతున్నటువంటి మిస్ వరల్డ్ 2025 అయితే కంక్లూజన్కి వచ్చిందని చెప్పుకోవచ్చు. మరికొన్ని గంటల్లో 72వ ఎడిషన్కి సంబంధించిన 2025 మిస్ వరల్డ్ విజేత ఎవరు, ఏ దేశానికి సంబంధించినటువంటి వాళ్ళు అనేది తెలియనుంది. అనంతరం ఎల్లుండి అంటే జూన్ 2వ తారీఖు తెలంగాణ ఆవిర్భావ దినం రోజు నేరుగా వెళ్ళి అటు గవర్నర్ని విజేత కలవనున్నారు. హై టీలో పాల్గొననున్నారు. దానికి ముఖ్యమంత్రి కూడా వస్తారు. అనంతరం ఈ ప్రోగ్రామ్ అనేది ఎండ్ అయిపోతుంది. సో మొత్తానికైతే దీనికి సంబంధించి ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. వచ్చినటువంటి వాళ్ళకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సైబరాబాద్ పోలీసులు అయితే పటిష్టమైనటువంటి బందోబస్తుని ఏర్పాటు చేశారు. సౌమ్య. రైట్ హిమా, థ్యాంక్స్.